భారత ప్రభుత్వం ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోలియంపై ఫుల్ ట్యాక్స్ వైవర్ ప్రకటించడం అనేటువంటిది ఒక శుభ పరిణామం. ఎందువల్ల అంటే ఎథనాల్ పెట్రోలియం అనేటువంటిది ఈ మధ్యనే మనం అందరూ కూడా దాని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే ప్రాచుర్యంలో కూడా వస్తుంది. ఈ మధ్య మనం చూసినట్టయితే మారుతి సుజుకి కూడా ఒక న్యూ వేరియంట్ ఆఫ్ వ్యాగనార్ను కూడా ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోలియంకు అనుగుణంగా ఉండేటట్టు రూపకల్పన చేసి విడుదల కూడా చేసినటువంటి నేపథ్యంలో డెఫినెట్లీ బయోఫ్యూయల్ ఈజ్ గోయింగ్ టు బీ ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. మరి ఈ బయోఫ్యూయల్స్ ఎలా మన యొక్క గ్రోత్కు అలాగే మిగతా అంశాలపై ఎకనామిక్ ఫ్యాక్టర్స్ను ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్యూయల్ అనేటువంటిది ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో చాలా అతి ముఖ్యమైనటువంటి డ్రైవర్గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇట్ లీడ్స్ అస్ టు ది గ్రోత్ అండ్ డెవలప్మెంట్. మరి ఇటువంటి ఫ్యూయల్ విషయంలో భారత ప్రభుత్వం ఇప్పటికి కూడా క్రూడ్ ఆయిల్ కానివ్వండి, ఎల్పిజి కానివ్వండి, లార్జ్లీ మనం అంతా కూడా ఇంపోర్ట్ పైన ఆధారపడి ఉన్నాం. మనకు మిడిల్ ఈస్ట్ కానివ్వండి, అలాగే రష్యా నుంచి, అలాగే మనం చూస్తున్నాం సమ్టైమ్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ యూరప్ అండ్ మిడిల్ ఈస్ట్. ఇలా మనం మిగతా దేశాలపై దాదాపు 90 to 95% మన యొక్క యూసేజ్ ఏదైతే యూటిలిటీ ఉందో దానికి సంబంధించినటువంటి ఆ ఫ్యూయల్ను మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మరి ఈ నేపథ్యంలో బయోఫ్యూయల్స్ గురించి చర్చ ఎందుకు వచ్చింది అంటే రెండు అంశాలు ఉన్నాయండి. ఒకటి, మనందరికీ తెలుసు ఎన్వైరన్మెంట్ విషయంలో భారత్ యొక్క కన్సర్న్ యుఎన్ కూడా గుర్తించింది. కార్బన్ యూసేజ్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేయడంలో భారత్ కూడా కృతనిశ్చయంతో ఉన్నటువంటి నేపథ్యంలో కాప్ కాన్ఫరెన్సెస్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్లో భారత్ కూడా ఉండటం వల్ల ఖచ్చితంగా ఈ కాన్ఫరెన్సెస్లో ఉన్నటువంటి ప్రధాన భూమిక ఏమిటి అంటే కార్బన్ కంటెంట్ తగ్గించడం. మరి అటువంటి కార్బన్ కంటెంట్ తగ్గించే విషయంలో భారత్ కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా కార్బన్ ఎమిషన్స్ తగ్గించడం వల్ల మనం ఆ కార్బన్ సింక్స్గా ఉన్నటువంటి ఓషన్స్ కూడా చాలా ప్రభావితమవుతూ ఇబ్బందికి గురవుతున్నటువంటి సందర్భంలో కార్బన్ ఫ్యూయల్ అనేటువంటిది చాలా ప్రమాదకరం. ఎందువల్ల అంటే అది ఫాజిల్ ఫ్యూయల్ బర్న్ చేసినప్పుడు కార్బన్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. అది వెన్ ఇట్ గోస్ టు ది హయ్యర్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ మొత్తం కూడా హీట్ ఎక్కిపోవడం, గ్రీన్ హౌస్ వార్మింగ్ అని అంటాం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని కూడా అంటాం. మరి ఇటువంటి నేపథ్యంలో పోలార్ ఐస్ క్యాప్స్ అన్నీ కూడా కరగటం, దానివల్ల భూమట్టం, సముద్రం యొక్క మట్టం పెరగటం, దానివల్ల కోస్టల్ సిటీస్ అంతా కూడా ఇనండేట్ కావటం, ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ కార్బన్ ఎమిషన్ వల్ల. అందువల్ల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూస్తున్నట్టయితే ఈ కార్బన్ కంటెంట్ని తగ్గించాలి అనేటువంటి ఒక పెను సవాల్ని ప్రపంచం ముందుకు తీసుకుని వెళ్తున్న నేపథ్యంలో బయోఫ్యూయల్స్పై అందరి యొక్క దృష్టి ఉంది. అంటే ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ ఏంటి, కార్బన్ ఎమిషన్ కాకుండా ఎటువంటి ఫ్యూయల్ మనం వాడాలి అనేటువంటి ఒక చర్చకు వచ్చినప్పుడు డెఫినెట్లీ మనకు ఆల్టర్నేటివ్ ఏంటి అంటే చూస్తున్నాం సోలార్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అలాగే మనం వీఆర్ సర్చింగ్ ఫర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. ఇండియాలో కూడా సోలార్ ఎనర్జీని మనం ట్యాప్ చేసేటువంటి ఒక విధానం ఉంది. అలాగే అన్నిటికంటే ముఖ్యంగా మనం హీలియం కూడా ఈ మధ్య వాడుతూ ఉన్నాం. ఇండియాలో అతిపెద్ద అంటే హీలియం యూసేజ్కి సంబంధించినటువంటి ఒక హీలియం ట్రైన్ కూడా ఈ మధ్య ఒక న్యూ వెర్షన్ కూడా ఇట్ ఈస్ ఆన్ ద ట్రాక్. కాబట్టి అది కూడా ఒక మంచి శుభసూచకంగా మనం పేర్కొనవచ్చు. ఎందువల్ల అంటే భారత్ ఎప్పుడు కూడా టెక్నాలజీని ఆహ్వానిస్తుంది. అలాగే భారత్ ఎప్పుడు కూడా ఫార్వర్డ్ థింకింగ్లో ఉంటుంది. ప్రపంచానికి సంబంధించి అలాగే ప్లానెట్ యొక్క హెల్త్కి సంబంధించి కార్బన్ కంటెంట్ అనేటువంటిది సేఫ్ కాదు. కాబట్టి డెఫినెట్లీ వీఆర్ లుకింగ్ ఫర్ వయబుల్ ఆల్టర్నేటివ్స్. ఎందువల్ల అంటే ఆల్టర్నేటివ్ అనేటువంటిది మనం తీసుకోవచ్చు, కానీ ఇట్ షుడ్ బి వయబుల్, ఫ్లెక్సిబుల్, అవైలబుల్ అండ్ యాక్సెసిబుల్ అండ్ ఎకనామికల్ ఆల్సో. మరి ఇన్ని ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. కాబట్టి మనం చూసినట్టయితే బయోఫ్యూయల్స్లో బయో ఎథనాల్, బయోడీజిల్, అలాగే సాచురేటెడ్ ఏవియేషన్ ఫ్యూయల్ ఉంది, బయోగ్యాస్ కూడా ఉంది. మన గ్రామీణ ప్రాంతాల్లో మనం చాలా ఏళ్ల నుంచి కూడా బయోగ్యాస్ అనేటువంటివి చూస్తున్నాం. కాంపోస్ట్, అగ్రికల్చరల్ వేస్ట్ ద్వారా మనం తీసేటువంటి మీథేన్ గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని మనం కుకింగ్ కానివ్వండి, మిగతా అంటే వాటర్ హీటింగ్ కానీ ఇటువంటి పర్పసెస్కి మనం వాడుతున్నాం. బయోగ్యాస్ ఇస్ ఫెమిలియర్ టు అస్. అలాగే బయోడీజిల్ కూడా ఉంది. అంటే వెజిటబుల్ ఆయిల్స్ను ఎప్పుడైతే మనం ఒక రేషియోలో డీజిల్తో కలుపుతామో బయోడీజిల్ అవుతుంది. అలాగే మనం చూసినట్టయితే సాచురేటెడ్ ఏవియేషన్ ఫ్యూయల్స్ కూడా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు మనం మాట్లాడుకోబోయేది బయో ఎథనాల్ గురించి. ఎథనాల్ గురించి మనం అంతా వింటూ ఉన్నాం. ఎందువల్ల అంటే ఎథనాల్ అనేటువంటిది వాడటం వల్ల ఒక రేషియోలో అంటే 20%, ఇప్పుడు ఇంటర్నేషనల్గా 10% వాడుతున్నారు. 10% E10 అని మనం అంటాం.
మరి 10% ఆఫ్ ఎథనాల్ అండ్ 90% ఆఫ్ గ్యాసోలిన్ అలాంటి ఒక రేషియోలో కనుక మనం వాడినట్టయితే ఖచ్చితంగా ఇట్ మూవ్స్ ద వెహికల్. ఇంకోటి ముఖ్యంగా అక్కడ కార్బన్ ఎమిషన్ తక్కువగా ఉంటుంది. ఎందువల్ల అంటే ఇక్కడ ఆక్సిజన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల కార్బన్ ఎమిషన్ ఉండకపోవడం. అలాగే మనం చూసినట్టయితే ఇట్ ఈస్ ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ. మరి అనేక రకాల ఇంకోటి ముఖ్యంగా మనం ఆలోచన చేస్తే భారతదేశంలో మనం ఎందుకు బయో ఎథనాల్ని ఆహ్వానించాలి అంటే మనం బేసిక్గా అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఒక దేశం కాబట్టి అగ్రి డిపెండెంట్ అండ్ అగ్రి ఫ్రెండ్లీ. ఇన్ఫ్యాక్ట్ మనం చేయొచ్చు అగ్రి ఫ్రెండ్లీ కంట్రీ అని మనం చెప్పుకోవచ్చు. అంటే వీ లవ్ అగ్రికల్చర్ కాబట్టి బేసిక్గా ఇక్కడ మనం ఎథనాల్ని ప్రోత్సహించే కొద్దీ ఏమవుతుందంటే ఎథనాల్ కావాలంటే ముఖ్యంగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఫీడ్ స్టాక్ కావాలి. అంటే కార్న్ కానీ షుగర్ కేన్ కానీ అలాగే మనం స్టార్చెస్ ఏవైతే ఉన్నాయో కార్బోహైడ్రేట్స్ అండ్ స్టార్చెస్ అవి మనకు కావాలి. కాబట్టి డెఫినెట్గా అగ్రికల్చర్ అనేది ఒకటి బూస్టప్ అవుతుంది. అలా మనం చూసినప్పుడు ఇది బయోఫ్యూయల్స్లో బయో ఎథనాల్ అనేటువంటిది భారతదేశంలో ప్రస్తుతం మనం E22, E25, E27 అండ్ E30 వరకు వాడుతూ ఉన్నాం. అయితే వీటి పర్సంటేజ్ గురించి ది టైప్ ఆఫ్ మిక్స్చర్ ఏదైతే ఉందో ఎథనాల్ అండ్ పెట్రోలియం, మరి దాన్ని ఇట్ షుడ్ బీ ఇన్ ట్యూన్ విత్ ది రికమెండేషన్స్ ఆఫ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. ఎందువల్ల అంటే దాన్ని అనుగుణంగానే మన యొక్క క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది కాబట్టి BISకి అనుగుణంగా ఉండాలి. మరీ ముఖ్యంగా మనం IS స్టాండర్డ్ ఉంది కదా 19850 దానికి అనుగుణంగా అంటే 19850కు అనుగుణంగా ఉన్నట్టయితే ఇట్ ఈస్ ఎ రికగ్నైజ్డ్ టైప్ ఆఫ్ మిక్స్చర్ అని మనం చెప్పుకోవచ్చు, అంటే యూజబుల్ మిక్స్చర్. మరి అలా మనం చూసినప్పుడు బయో ఎథనాల్ ఎలా తయారవుతుంది అంటే బయో ఎథనాల్ యొక్క ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎథనాల్ అంటేనే మన అందరికీ తెలుసు ఈస్ట్ అనేటువంటిది వాడాలి కంపల్సరీగా ఫర్ ఫెర్మెంటేషన్. అయితే ఫస్ట్ మనం ఫీడ్ స్టాక్ తీసుకుంటాం, అంటే కార్న్ కానీ లేకుంటే షుగర్ కేన్ కానీ ఆర్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ ఏదైతే స్టార్చ్ అండ్ మొలాసెస్ ఇస్తూ ఉందో దాన్ని అలాంటి ఒక ఫీడ్ అగ్రికల్చరల్ వేస్ట్ కూడా మనం వాడుకోవచ్చు. మరి దాన్ని ఏం చేస్తాం, ఆ ఫీడ్ స్టాక్ని తీసుకొని దాన్ని హైడ్రాలసిస్ చేస్తాం. హైడ్రాలసిస్ చేసిన తర్వాత దాన్ని ఫెర్మెంటేషన్ చేస్తాం. ఆ ఫెర్మెంటేషన్ తర్వాత డిస్టిలేషన్ ప్రాసెస్ ఉంటుంది, అంటే ఫర్ ప్యూరిఫికేషన్. వన్స్ డిస్టిలేటెడ్ ఈ స్టాండర్డ్స్ ఏదైతే ఉందో BIS స్టాండర్డ్స్కి అనుగుణంగా IS 19850కు అనుగుణంగా ఉన్నట్టయితే వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ది ఫ్యూయల్ ఫర్ అవర్ వెహికల్స్. మరి దీంట్లో ఉన్నటువంటి ప్రాస్ మనం అన్నీ చూసాం. కాన్స్ ఏవైనా ఉన్నాయా అంటే, డిసడ్వాంటేజ్ ఏదైనా ఉన్నాయా అంటే, ప్రస్తుతం పెట్రోలియంతో నడిచేటువంటి వెహికల్ కన్నా కూడా కొంత ఈ స్పీడ్ విషయంలో కానివ్వండి అలాగే ఎకానమీ విషయంలో కానీ, ఎందుకంటే వీ హ్యావ్ టు యూస్ మోర్ ఫ్యూయల్ అని, కాబట్టి డెఫినెట్లీ దీంతో సమానంగా ఉండకపోవచ్చు. కానీ అతిపెద్ద ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే అసలు మనం యొక్క రిలయన్స్ అంటే వీఆర్ డిపెండెంట్ అపాన్ ది ఫారెన్ కంట్రీస్. ఈ మధ్యకాలంలో మనం చూసాం గల్ఫ్లో జరిగినటువంటి యుద్ధం, హెర్మూజ్ స్ట్రైట్ విషయం మనందరికీ కూడా చాలా పరిచయమే. ప్రపంచంలో అసలు ఈ హెర్మూజ్ స్ట్రైట్ వినని వాళ్ళు ఇప్పుడు ఉండరనే నేను భావిస్తాను. కాబట్టి అక్కడ ఆ స్ట్రైట్ మూసి అక్కడ గందరగోళం, యుద్ధం, దీనివల్ల ఏమైందంటే ఇక్కడ LPG కాస్ట్ పెరిగిపోవడం, అందకపోవడం, ఇలా చాలా చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ అవసరం. డిపెండెన్సీ ఈజ్ బ్యాడ్. మనం భారతదేశంలో మనకు అవైలబుల్గా ఉన్నటువంటి మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో దాని అగ్రికల్చరల్ సెక్టర్ మనకు చాలా ఇంట్రెస్టింగ్ కాబట్టి దానికి ఊతం ఇచ్చేటట్టు బయోఫ్యూయల్స్ కనుక మనం తయారు చేసుకొని బయో ఎథనాల్ కనుక మనం ఒక స్టాండర్డైజ్డ్ వేరియంట్గా తయారు చేసుకోగలిగామంటే డెఫినెట్లీ మనం ఇంపోర్ట్ చేసుకునే క్వాంటిటీని ఫస్ట్ తగ్గించవచ్చు. ఆ తర్వాత మనం అదర్ టెక్నాలజీస్, ఇప్పుడు హీలియం ఉంది, అలాగే మనం చూస్తున్నాం ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం మర్చిపోయాం. అసలు ఫ్యూచర్ ఈజ్ విత్ ది EV కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ వీఆర్ స్విచ్చింగ్ ఓవర్ టు ది ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. డెఫినెట్లీ మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎథనాల్ వెహికల్స్, అలాగే హీలియం వెహికల్స్ ఇవి రావటం వల్ల అవర్ డిపెండెన్సీ ఆన్ ది ఇంటర్నేషనల్ మార్కెట్స్ బాగా తగ్గిపోతుంది, డాలర్స్ మిగిలిపోతాయి, ఎకనామిక్గా మనం బూస్టప్ అవుతాం. ఇంకోటి దెర్ ఇస్ ఎ ప్రైడ్, అంటే ఇట్ ఈస్ అవర్ ఇండియన్ ప్రోడక్ట్, అవర్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ మనకు ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ అస్. మన ఓన్ ఫ్యూయల్ ఏదైతే ఉందో దాని మీద మనం నడుపుకుంటున్నాం అనేటువంటి వ్యవహారం కూడా ఉంటుంది. డెఫినెట్గా ది ఫ్యూచర్ ఈజ్ విత్ బయోఫ్యూయల్స్ అని నేను ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాను. అండ్ లెట్ us see how it goes in course of time. Thank you so much.